హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వార్ 2 నుంచి అదిరిపోయేటువంటి అప్డేట్ వచ్చింది ఫ్యాన్స్ అందరికీ కూడా, ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ కూడా. జూలై 25న ఈ సినిమా ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నాం అంటూ వైఆర్ఎఫ్ వాళ్ళు అఫీషియల్గా పోస్టర్ వేసి మరి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి ఇద్దరు ఐకాన్స్, ఇండియన్ సినిమాలు ఇద్దరు ఐకాన్స్, ఒకటి ఎన్టీఆర్ గారు, ఇంకొకటి హృతిక్ రోషన్ గారు. సో ఈ సందర్భంగా మేము జూలై 25న అంటే ఈ శుక్రవారం సినిమా తాలూకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం అంటూ ఒక పోస్టర్ పెట్టి వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే, టీజర్ వరకు చూసుకుంటే పెద్ద అదిరిపోయే రెస్పాన్స్ అయితే రాలేదు. లిటరల్గా చెప్పాలంటే అదిరిపోయే రెస్పాన్స్ రాలేదు. బికాజ్ వైఆర్ఎఫ్లో వాళ్ళు అఫీషియల్గా యశ్రాజ్ ఫిలిమ్స్లో ఒక ఛానల్ రిలీజ్ చేశారు, అలాగే వైఆర్ఎఫ్ తెలుగులో కూడా రిలీజ్ చేశారు. రెండు కలుపుకొని మినిమం ఒక 35-40 బిలియన్స్ అయితే రావాలి. బికాజ్ అది టీజర్ కాబట్టి. మామూలుగా ఇటువంటి ఈ వ్యూస్ గ్లిమ్స్కి వస్తుంటాయి. కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే, అంటే ఫ్యాన్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా చేయట్లేదా ఏంటనేది అర్థం కావట్లేదు. బికాజ్ టీజర్ వ్యూస్ని ఆధారంగా చేసుకునే మాట్లాడుతున్నాం కాబట్టి రెండు ఛానల్స్ కలిపి 21 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సో ట్రైలర్కి ఉన్న టార్గెట్ ఏంటంటే మినిమం టు మినిమం, ఇప్పుడు హైయెస్ట్, ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అయిన హరిహర వీరమల్లు ట్రైలర్ చూసుకోండి, 50 మిలియన్ వ్యూస్ దాటింది. సో ఇప్పుడు తెలుగులో ఈ ట్రైలర్కి ఉన్నటువంటి టాస్క్ ఏంటంటే, ఖచ్చితంగా 45-50 మిలియన్ వ్యూస్ పక్కాగా రావాలి. 45-50 మిలియన్ వ్యూస్ అయితే ఈజీగా రావాలి. బికాజ్ ఇది వన్ ఆఫ్ ది టాప్ తెలుగు స్టార్ యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా. హృతిక్ రోషన్ గారిని పక్కన పెట్టేసేయండి, అది మల్టీ స్టార్ మూవీ అయినప్పటికీ ఇది తెలుగు వాళ్ళకి, ఇది తెలుగు టాప్ హీరో స్టార్ సినిమా ఇది. సో ఖచ్చితంగా ట్రైలర్ అనేది నెక్స్ట్ లెవెల్లో రావాలి. ట్రైలర్లో ఎన్టీఆర్ గారు ఎరక్కొట్టేశారని చెప్పి స్టాక్స్ కూడా వస్తున్నాయి. అంటే టీజర్తో పోల్చుకుంటే మనకి ట్రైలర్లో ఎన్టీఆర్ గారి సీన్స్ కానీ, అంటే ఎన్టీఆర్ గారి అపీరెన్స్ కానీ, ఎన్టీఆర్ గారి డైలాగ్స్ కానీ, ఎన్టీఆర్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి షార్ట్స్ కానీ, మెయిన్లీ ఎన్టీఆర్ గారు హైలైట్ అయ్యారు అని చెప్పేసి వినిపిస్తుంది. సో ఖచ్చితంగా అది గనక నిజమైతే వార్ 2 ట్రైలర్ ఖచ్చితంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. రికార్డ్స్ బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాను. సో యాజ్ ఏ తెలుగు హీరో అభిమానిగా, యాజ్ ఏ తెలుగు TFI మూవీ అభిమానిగా నేను కోరుకునేది ఏంటంటే, టీజర్ వరకు కాస్త డిసప్పాయింట్మెంట్ చాలా మంది అభిమానులు ఉండింది. కొంతమంది అభిమానులు అయితే ఖచ్చితంగా ఉండింది. బికాజ్ హృతిక్ రోషన్ గారు హైలైట్ అయిపోయారు. హృతిక్ రోషన్ గారు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తో మొత్తం స్క్రీన్ అంతా తినేశారు అనేటువంటి కామెంట్స్ అయితే చాలా గట్టిగా వినిపించాయి. కాకపోతే అక్కడ ఉండేది టైగర్ కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ తో తినేస్తాడు. ఈయన స్క్రీన్ ప్రెజెన్స్ తో తినేస్తే ఈయన పర్ఫార్మెన్స్ తో తినేస్తాడు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఒక లెంతీ డైలాగ్ చెప్పారంటే ఖతం, అవుట్. సో అక్కడ హృతిక్ రోషన్ గారు జస్ట్ అలా వాక్ చేసుకుంటా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే అవుట్. సో ఎవరు డామినేట్ చేస్తారు? స్క్రీన్ ప్రెజెన్స్ ని డైలాగ్ డెలివరీ డామినేట్ చేస్తుందా, డైలాగ్ డెలివరీని స్క్రీన్ ప్రెజెన్స్ డామినేట్ చేస్తుందా? ఈ ఎవరు డామినేట్ చేస్తారు అనేటువంటి మాట అయితే ఖచ్చితంగా వస్తుంది. బికాజ్ అది ఒక మల్టీ స్టార్ మూవీ కాబట్టి. ఏదేమైనప్పటికీ నా సపోర్ట్ మాత్రం తెలుగు హీరోకే, మన స్టార్ హీరో ఎన్టీఆర్ గారికే. సో 25వ తారీఖున ట్రైలర్ రాబోతుంది. ట్రైలర్ వ్యూస్ నా వరకు టీజర్ తో కంపేర్ చేస్తే బెటర్ వ్యూస్ వస్తాయని అనుకుంటున్నా. మినిమం ఒక 40 మిలియన్ వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దానికి మించి ఇంకా వస్తే మాత్రం ఈ సినిమాని ఆగస్టు 14 రోజున ఎవరు ఆపలేరు. సో ట్రైలర్కి వ్యూస్ ఎంత వస్తాయని కామెంట్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.